బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా అక్టోపస్ కానిస్టేబుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కానిస్టేబుల్ ఫారూక్ నంద్యాలలో ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. తల్లితో సహజీవనం చేస్తున్న క్రమంలోనే కూతురితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల ఘాట్ సమీపంలో కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. ఫరూక్ స్వగ్రామం ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు. మంగళగిరి అక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో ఫరూక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్న ఫరూక్ ఉద్యోగరీత్యా గుంటూరులోనే నివాసం ఉంటున్నాడు. ఈ వారంలో సెలవు మీద గుంటూరు నుంచి నంద్యాలకు వచ్చిన ఫరూక్ 3 రోజుల సెలవు ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నంద్యాలకు చెందిన తల్లితో సహజీవనం, యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న యువతితో మరో యువకుడితో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కాగా పక్కా ప్లాన్తో కానిస్టేబుల్ ను హతమార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూతురి ప్రియుడు హతమార్చాడా, కూతురితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నందుకు తల్లే హతమార్చిందా అనే విషయం సస్పెన్షన్ గా మారింది. 3 రోజుల క్రితమే ఫరూక్ హత్యకు గురైనట్లు సమాచారం. కాగా ఫరూక్ హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అటు కానిస్టేబుల్ హత్యకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల ఘాట్ సమీపంలో అక్టోపస్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. అయితే ఇటీవల అక్టోపస్ కానిస్టేబుల్ గా గుంటూరులో పనిచేస్తున్నటువంటి ఫరూక్ ఎవరైతే ఉన్నారో, ఫరూక్ గత కొంతకాలంగా ఒక మహిళతో నంద్యాలలో సహజీవనం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆమెతో పాటు కూతురు ఎవరైతే ఉన్నారో, సహజీవనం చేస్తున్నటువంటి ఆమె యొక్క కూతురుతో కూడా ఈమెకు కానిస్టేబుల్ కు ఎఫైర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కానిస్టేబుల్ ఫరూక్ గతంలో ఇద్దరి మధ్య కొంత సహజీవనం చేస్తున్నటువంటి సమయంలోనే తమ కూతురుతో కూడా అఫైర్స్ ఉన్నట్లుగా కూడా అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఈ సహజీవనం చేస్తున్నటువంటి ఫరూక్ను నంద్యాల సమీపంలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాలనీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాలనీలో కలవాలంటూ ఫోన్ చేసిన తర్వాత ఫరూక్ అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఫరూక్ 3 రోజులు సెలవులు పెట్టి గుంటూరు నుండి నేరుగా తమ గ్రామం ఏదైతే ఉందో ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్తానని చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగరీత్యా గుంటూరులోనే ఉంటూ ఉన్నారు. 3 రోజులు గడిచినా తమ భర్త రాకపోవడంతో భార్య గుంటూరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. గుంటూరు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని ఫరూక్ సంబంధించిన మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అతని యొక్క బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే బాడీ కూడా కంప్లీట్ గా 3 రోజుల క్రితమే ఫరూక్ ని హతమార్చినట్లుగా తెలుస్తా ఉంది. ఈ కేసు వ్యవహారంలో 2 కోణాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నటువంటి సమయంలో ఈమె తమ యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో కూతురుతో కూడా అఫైర్స్ నడపడంతో సహజీవనం చేస్తున్నటువంటి మహిళ ఈ యొక్క హత్యకు పన్నాగం పడ్డారా, లేకపోతే ఒకవేళ ఎవరైతే సహజీవనం చేస్తున్నటువంటి తమ కూతురు ఉందో కూతురుకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ కోణంలో చేశారా లేకుంటే ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసు సంబంధించి అన్ని రకాలుగా కూడా గతంలో ఏ విధంగా ఈ మహిళ ఏ ఇయర్ లో పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు, ఇప్పటికే ఉన్నటువంటి ఫారూక్ కి 2 అమ్మాయిలు, 1 అబ్బాయిగా ఉన్నారు. ఆమెకు కూడా అక్కడ అఫైర్ పెట్టుకున్నటువంటి మహిళతో కూడా గతంలో తమ భర్తతో కూడా రిలేషన్ లేకపోవడం, ఒంటరిగా ఉండడంతోనే ఈ విధంగా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్నటువంటి సమయంలోనే తమ కూతురు మీద ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తమ కూతురు మీద ఎఫ్ఐఆర్ పెట్టుకొని తమ మీద కన్ను పడ్డంతోనే ఇదంతా జరిగినట్లుగా కూడా పోలీసులు ఇదంతా వ్యవహారానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ ఘటన చోటు చేసుకోవడంతో తమ గ్రామంలో కావచ్చు లేదా తమ పేరెంట్స్ అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. బిగ్ టీవీ కూడా మనం మాట్లాడించడం జరిగింది. తమ కుమారుడు గుంటూరులో పనిచేస్తున్న సమయంలో ఈ వారంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఉద్యోగ సెలవు రీత్యా గ్రామానికి వెళ్తున్నామని చెప్పారు తప్ప ఇలాంటి అఫైర్స్ ఏంటనేది తమకు ఏమి తెలియదంటూ వాళ్ళు చెప్తున్నటువంటి
రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.